రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్లతే వారి పిల్లలకు రిజర్వేషన్ ఎందుకని ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల నుంచి ఎప్పటికీ బయటపడలేమని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు ఇద్దరూ కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో క్రీమీలేయర్ ఆధారంగా తనకు రిజర్వేషన్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రిజర్వేషన్ ద్వారా తల్లిదండ్రులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండగా వారి పిల్లలు కూడా మళ్లీ రిజర్వేషన్ కోరుతున్నారని జస్టిస్ బివి నాగరత్న తెలిపారు. దీని నుంచి వారు బయటపడాలని సూచించారు. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన తల్లిదండ్రులు ఒక స్థాయికి వచ్చాక పిల్లలకు రిజర్వేషన్లు మినహాయించడాన్ని ప్రశ్నిస్తే ఎలా అని జస్టిస్ బివి నాగరత్న ప్రశ్నించారు. ఓబీసీ వర్గానికి చెందిన ఓ అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే కుటుంబ వార్షిక ఆదాయం 19.48 లక్షలుగా ఉండడంతో క్రీమీలేయర్ పరిధిని అధిగమించారంటూ అధికారులు అతడి కుల చెల్లుబాటు ధృవపత్రాన్ని నిరాకరించారు. దీంతో అతడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ వ్యతిరేక తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.